అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి గాట్ టాలెంట్ ఆడిషన్ అని అంటున్నారు. సో ఆడిషన్ ఫర్ ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు. సో తప్పకుండా మీరు వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇది వచ్చేసి ఫినిక్స్ స్టూడియోస్ అంటండి. సో లుకింగ్ ఫర్ మేల్ లీడ్ అండ్ ఫీమేల్ లీడ్ అని అంటున్నారు. సో వీళ్ళ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్లో కమలాపురి కాలనీ ఫినిక్స్ స్టూడియో అని అంటున్నారు. సో ఎప్పుడు అంటే ఈరోజేనండి, మే 23వ తారీఖు థర్స్డే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఆడిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో గాయత్రి మహాలక్ష్మి ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ గారి పేరు వచ్చేసి రాజేష్ ఖన్నా, ప్రొడ్యూసర్ గారి పేరు మాల్యాద్రి. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలంటే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది మన బాధ్యత కాబట్టి ఉదయ్ భాస్కర్ గారు అడిగారండి, సార్ ఈ రోజుల్లో ఓటీటీ వల్ల థియేటర్స్ క్లోజ్ అయ్యే సిచ్యువేషన్లోకి వచ్చేసింది. మీడియం రేంజ్ హీరో మూవీ కూడా ఓటీటీలో వస్తే చూసుకుందాంలే అనుకుంటున్నారు. మరి కొన్ని రోజులకు ఒక నార్మల్ పర్సన్ని హీరోగా పెట్టి సినిమా తీస్తే ఎవడైనా చూస్తారు అంటారా? మరి ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అని అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఉదయ్ భాస్కర్ గారు, ఇప్పుడు మనకి ఎప్పుడైతే టీవీ వచ్చిందో, దూరదర్శన్ వచ్చిన టైంలో ఏంటంటే ఫ్రైడే మన సబ్స్క్రైబర్లో అంటే 90s కిడ్స్, అంతకంటే ముందు 80s జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా తెలుసు. ఎవ్రీ ఫ్రైడే చిత్రలహరి వచ్చేది. సో చిత్రలహరి వస్తే ఆ రోజు ఈవినింగ్ ఏదైతే ఉందో ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళేవాళ్ళు కాదు. చిత్రలహరిలో టీవీలో సాంగ్స్ వస్తాయి, ఒక 3 hours మనం ఎంటర్టైన్ చేస్తారు అని. ఆ తర్వాత అదే దూరదర్శన్ ఏం చేసింది, ఫ్రైడే అండ్ సండే 2 times ఇవ్వటం మొదలుపెట్టారు. సో ఆ 2 days కూడా వాళ్ళకి థియేటర్ బిజినెస్ అనేది అయ్యేది కాదు. అమ్మో ఇంకేముందో థియేటర్లో మూసుకుపోవటమే అని అన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయో, ఆ శాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత కూడా థియేటర్లు మూసుకుపోతున్నాయి అని అన్నారు. ఆ తర్వాత ఈ శాటిలైట్ ఛానల్స్ 24 hours చేశారు, 24 గంటలు టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా ఈ థియేటర్స్ మూసుకుపోతున్నాయి అన్నారు. ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్లు మూసుకుపోతున్నాయి అంటున్నారు. ఇప్పుడు మనకి శాటిలైట్ ఛానల్ అంటే జెమినీ కావచ్చు, ఈటీవీ కావచ్చు, మా టీవీ కావచ్చు, లేదంటే జీ తెలుగు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 6 నెలలకో సంవత్సరానికో సేమ్ సినీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి మన ఇంట్లో ఇచ్చేసేది. కాకపోతే ఇంతకుముందుతోటి పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఉండే అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఇంతకుముందు మనకి సినిమా కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం థియేటర్కి వెళ్తే మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి హోమ్ థియేటర్స్ వచ్చేసినాయి, మనకి సౌండ్ సిస్టమ్స్ వచ్చేసినాయి. సినిమా థియేటర్లో ఉండేలాగా మనం సెంట్రలైజ్డ్ ఏసీ ఫిక్స్ చేసుకుంటున్నాము. మనం ఏదైతే సినిమా థియేటర్లో అంటే 4DX ఎక్స్పీరియన్స్ కూడా మనం ఇంట్లో పెట్టుకునే ఒక ఫెసిలిటీ వచ్చేసింది. అంటే వన్ టైం ₹1,00,000 మనం ఖర్చు పెట్టేసుకున్నట్లయితే మనం 4DX కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇంట్లోనే అబ్జర్వ్ చేయగలిగినప్పుడు వై ద హెల్ వీ షుడ్ గో గెట్ ఇన్ టు ద థియేటర్స్ అనే ఒక ఇదిలోకి వెళ్ళిపోయారు. కాకపోతే కొన్ని సినిమాలకి మనం థియేటర్లో చూస్తేనే, అది కూడా మనకి కొంతకాలం చూస్తామండి. మహా అయితే సింగిల్గా కూర్చొని చూడటం, ఎప్పుడైనా కూడా ఒక సినిమా అనేది క్రౌడ్లో కూర్చొని చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంతేకాని ఒక్కడినో లేదంటే మన ఫ్యామిలీలో ఉన్న 4-5 పెట్టుకొని సినిమా చూస్తే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండదు. సో నేను యూజువల్గా ఈ ఐమాక్స్ నుండి బయటకు వచ్చి, సినిమా థియేటర్స్ నుండి బయటకు వచ్చి రివ్యూలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, నేను చాలాసార్లు అక్కడ నుండి అలా చెప్పకుండా తప్పించుకొని రావడం జరిగింది. కానీ ఇన్ కేస్ నా ముందు మైక్ పెడితే నేను చెప్పేది ఏంటి అంటే, నాకు ప్రతి సినిమా నచ్చుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ సినిమా నచ్చుతుంది. నేను అసలు నచ్చుతుంది కాబట్టి నేను ₹250 టికెట్ కొనుక్కొని నేను థియేటర్లోకి వెళ్ళాను. సో ఈ ₹250 టికెట్ కొనుక్కున్నందుకు నాకు జరిగిన ప్రయోజనాలు ఏంటి అంటే, నేను ఎన్నిసార్లు టికెట్ కొంటే అన్నిసార్లు చిరంజీవి వచ్చి నా ముందు డ్యాన్స్ చేయాల్సిందే. ఎన్నిసార్లు టికెట్ కొంటే అన్నిసార్లు హీరోయిన్ వచ్చేసి తన అందాలని చూపించాల్సిందే. ఎన్నిసార్లు టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే అన్నిసార్లు నాకు కావాల్సిన ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఎంజాయ్ చేయాల్సింది. పైగా ఈ థియేటర్ నాకు అన్నిటికంటే ఇచ్చే ఒక ఫెసిలిటీ ఏంటంటే, నాతోటి కనీసం ముఖ పరిచయం లేని కొన్ని 100 మందిని
నాతో పాటు సినిమా చూడటానికి వాళ్ళందరినీ తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెడతాంట. అంతకంటే అద్భుతం ఏముంటుంది? నేను సినిమా చూసే విధానం ఎలా ఉంటుంది. కాబట్టి నేను థియేటర్ని ఎంజాయ్ చేసినట్లు నేను హోమ్ థియేటర్నో, లేదంటే ఇంట్లో ఉన్న టీవీనో, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్నో, లేదంటే ఇంకొకటో నేను ఫోన్లోనో నేను అది ఎంజాయ్ చేయలేను. నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు జస్ట్ 10% ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెరగవచ్చు. ఇప్పుడు గెటింగ్ బ్యాక్ టు యువర్ మెయిన్ క్వశ్చన్, ఇప్పుడు పెద్ద సినిమాలకి ఖచ్చితంగా అంటే ఇప్పుడు బాహుబలి కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, ఆర్ఆర్ఆర్ కావచ్చు, కాంతారా కావచ్చు, ఇలాంటి సినిమాలు మనం థియేటర్లో చూస్తే ఆ ఉండే అథెంటిసిటీ అనేది వేరేగా ఉంటుంది. సో అలాంటి సినిమాలకి ఎప్పటికీ థియేటర్స్ ఉంటాయండి. కాకపోతే దీని గురించి నేను ఈ మధ్య ఒక పోస్ట్ కూడా మన దాంట్లో నేను డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా పెట్టడం జరిగింది, థియేటర్ చచ్చిపోతుందా అనే టైటిల్ తోటి. సో నేనేమంటాను అంటే థియేటర్ ఏం చచ్చిపోదండి, బట్ ఆ వెండి తెర తనకున్న వైభవాన్ని మాత్రం ఖచ్చితంగా కోల్పోతుంది. ఇంతకుముందు ఉన్నంత ప్రశస్తంగా ఉండకపోవచ్చు. ఇకపోతే మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే కొత్త వాళ్ళని తీసుకొని, చిన్న వాళ్ళని తీసుకొని మనం సినిమా చేసినట్లయితే మనకి థియేటర్ బిజినెస్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయా అనేది మీ మెయిన్ క్వశ్చన్. దానికి ఆన్సరే బలగం అండి, దానికి ఆన్సరే కేర్ ఆఫ్ కంచరపాలెం, దానికి ఆన్సరే కాంతారా అనే ఒక సినిమా మనకి కన్నడలో రోహిత్ శెట్టి అనేది ఒక మంచి హీరో. ఇక్కడ మనకి నాని, నిఖిల్ ఎలాగైతే ఉన్నారో అలాగా అక్కడ ఆయన ఒక మంచి హీరో. కానీ తెలుగు దగ్గరకు వచ్చినప్పుడు కొత్త కథ, కానీ ఆయన ఒక మంచి పాయింట్ని తీసుకొని దాన్ని చూపిద్దాం అనుకొని వచ్చాడు కదా తెలుగులోకి వచ్చినప్పుడు ఆయన్ని మనం ఆదరించాం కదా, కేర్ ఆఫ్ కంచరపాలెన్ని ఆదరించాం కదా, బలగాన్ని ఆదరించాం కదా. అంటే మీరు ఎంత కొత్త వాళ్ళతో చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళతో చేస్తున్నారు అనేది అనవసరం. ఇక్కడ మీరు ఎంత యూనిక్గా చేస్తున్నారు, ఎంత అప్డేటెడ్గా చేస్తున్నారు, ఎంత ఫ్రెష్గా కథ చెప్తాం అనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబీనే తీసుకోండి. బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ ఏమైనా స్టారా? కాదు కదా, ఆయన మినిమం హీరోనే. అలాగే విరాజ్ అశ్విన్ అయితే 2-3 సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఎవరికి తెలియదు. ఒక నాని సినిమాలో అయితే ఆల్మోస్ట్ ఒక క్యారెక్టర్లా చేశాడు. సో నేనేమంటాను అంటే మనం తీసుకునే కంటెంట్లో దమ్ ఉంటే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి మనం వద్దన్నా కానీ నేను మంచి సినిమా చూశాను ఈరోజు అని చెప్తాడు. మనం ఎన్ని రకాల పబ్లిసిటీలు నేనే చాలా సందర్భాల్లో చెప్తుంటాను, మీ బడ్జెట్ ₹1,00,00,000 అయితే మీరు అందులో 70 లక్షలు మాత్రమే బడ్జెట్ అనుకోండి, 30 లక్షలు పబ్లిసిటీ అనుకోండి అని చెప్తాను. సో 30 లక్షలు పబ్లిసిటీ చేయడం కన్నా కూడా 30 లక్షలు మీరు పబ్లిసిటీ చేసినప్పటికీ కూడా అది మీకు రెవెన్యూ ఎంతవరకు జనరేట్ చేస్తుందంటే 0.0001% మాత్రమే జనరేట్ చేస్తుంది. మీ సినిమా బాగుంది అని ఆడియన్స్ ఏదైతే మౌత్ పబ్లిసిటీ ఇస్తాడో అది మీకు చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. దాని ద్వారా మీకు థియేటర్లోకి ఆడియన్స్ అనేది వస్తూ ఉంటారు. కాబట్టి మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఎవడో ప్రొడ్యూసర్ వచ్చాడు కదా నాకేద్దాం అనుకునే వాళ్ళకైతే ఫర్దర్గా సినీ కెరీర్ అనేది ఉండదు. ఇది ఒకందుకు మంచిదే నిజంగా. అంటే ఆడియన్స్ అనేవాడు కరెక్ట్గా మంచి సినిమాలే మాత్రమే చూసే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక నుండి జాగ్రత్తగా ఉంటారు. నేను పేరు చెప్పను కానీ ఈ మధ్య ఒక దిక్కుమాలిన సినిమా చూశాను. కొన్ని సినిమాల్లో ఉండి యాజ్ ఇట్ ఈస్ సీన్లు లిఫ్ట్ చేసి పెట్టేశాడు. అలాంటప్పుడు ఇంక ఈ సినిమా చూడటం ఎందుకు, ఆల్రెడీ ఆ సినిమా చూసేసాం కదా అని ఫీల్ వచ్చేస్తుంది. సో అందుకని నేనేమంటానంటే అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఉండదు. మీరు మంచి పాయింట్ తీసుకున్నారు, దాన్ని ఫ్రెష్గా స్క్రీన్ ప్లే చేసుకున్నారు, ఇంకా ఫ్రెష్ డైలాగ్ ఆర్డర్ చేసుకున్నారు, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతాలు కనుక మీరు చేయాలనుకున్నట్టు మీకు ఖచ్చితంగా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం కానీ బెంగపడాల్సిన అవసరం కానీ లేదండి. తప్పకుండా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఇంకా మీకు ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, ఆల్రెడీ నేను చెప్పాను కదండి, వీళ్ళకి మేల్ కావాలంటే 22 నుండి 25 సంవత్సరాల లోపు హీరో మెటీరియల్, హీరో లుక్లో ఉండే వాళ్ళు కావాలంట. ఫీమేల్ హీరోయిన్ కావాలంటే 22 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు గాయత్రి మహాలక్ష్మి ప్రొడక్షన్ హౌస్లో వెళ్ళి మీరు ఆడిషన్ ఇవ్వచ్చండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9160402143. ఐ రిపీట్ 9160402143. సెకండ్ నెంబర్ వచ్చేసి 9398475388. ఐ రిపీట్ 9398475388. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చిందా
లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.